సాధారణంగా మనలో చాలా మంది షుగర్ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీలోనే కాకుండా చక్కెరతో నిండి ఉన్న పలు రకాల తీపి పదార్థాలను లాగించేస్తూ ఉంటారు. అయితే పంచదారను మోతాదుకు మించి తీసుకోవడం మంచిదేనా? ఒకవేళ షుగర్ను ఎక్కువ వాడడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ ఆహారాన్ని తీపిగా ఉంచే ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది పలు రూపాల్లో లభ్యమవుతుంది. పాలలో లాక్టోస్ రూపంలో, పండ్లలో సహజ ఫ్రక్టోజ్ రూపంలో లభిస్తుంది. అంతేకాకుండా ఆహారం ప్రాసెసింగ్ సమయంలో సిరప్ లేదా టీ స్పూన్ షుగర్గా వినియోగించబడుతుంది. అయితే షుగర్ను అధికంగా తీసుకోవడం వలన బరువు పెరగడంతో పాటు కిడ్నీ సమస్యలు, కాలేయ సమస్యలు, హై బీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో షుగర్ ఎక్కువైతే గ్లూకోజ్గా మారుతుంది. చక్కెరను అధికంగా తీసుకోవడం వలన అకస్మాత్తుగా విరోచనాలు కావడం, మొటిమలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో చక్కెర వినియోగాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే రోజుకు 6 టేబుల్ స్పూన్లు మించి చక్కెరను తీసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. మరోవైపు చాలా మంది బరువు పెరుగుతున్నామని, షుగర్ వ్యాధి వస్తుందేమోనన్న భయంతో చక్కెరను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కొంత మొత్తంలో షుగర్ అవసరమేనని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పండ్లు, పాల ఉత్పత్తులు లాంటివి తీసుకోవాలని, వాటి ద్వారా సహజ చక్కెరలు శరీరానికి అందుతాయని సూచిస్తున్నారు.